మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ స్వగృహం గ్రీన్స్ విల్లాస్లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాసేపట్లో సత్యనారాయణ పార్థివానికి కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. సత్యనారాయణ భౌతిక కాయానికి కేటీఆర్, పద్మ దేవేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. సత్యనారాయణ పార్థివానికి కేసీఆర్ సతీమణి శోభ నివాళులర్పించారు. హరీష్ రావును ఆమె పరామర్శించారు. సత్యనారాయణ పార్థివానికి రాజనిషి చైర్మన్ లక్ష్మీరావు నివాళులర్పించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం గ్రీన్స్ విల్లాస్లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, చక్రి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్య కారణంగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. కోంపల్లి నివాసంలో ఉంటున్నటువంటి తన్నీరు సత్యనారాయణ ఆయన తన ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉండడం, దాని కారణంగానే ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. కోంపల్లి నుంచి ఆనకరామగూడ గ్రీన్స్ విల్లాస్ లో మాజీ మంత్రి హరీష్ రావు ఉంటున్నారు. ఆ నివాసానికి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహాన్ని తెల్లవారుజామున తీసుకొచ్చారు. సందర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హరీష్ రావు స్వగృహంలోనే పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఇప్పటికే పలువురు సంతాప
ప్రకటనతో పాటుగా క్విన్స్ విల్లాస్ లో ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఓదార్చుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన చెప్పడం జరిగింది. సో మంత్రులు ఇప్పటికే సంతాప ప్రకటనతో పాటుగా దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి హరీష్ రావుకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయం తెలియగానే ఆయన 8 గంటలకి క్విన్స్ విల్లాస్ లో ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి హరీష్ రావుని ఓదార్చారు, కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం మనం 12 గంటలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి వస్తారు. ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకి తన్నీరు సత్యనారాయణ తన బావగారు అయినటువంటి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. సో ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకి ఫిలిం నగర్ మహాప్రస్థానంలో తన్నీరు సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో ఇప్పటికే చాలా మంది ప్రముఖులందరూ కూడా వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చుతున్నారు. సో మధ్యాహ్నం 1 గంటకి తన్నీరు సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇప్పటికే కేసీఆర్ సతీమణి శోభ ఈ విషయం తెలియగానే ఒకటిన వచ్చి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఆమె ఓదార్చారు. సో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరూ కూడా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి హరీష్ రావుని పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడే ఉన్న అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. తమ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. సో మరి కాసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా నానక్రామగూడలో క్విన్స్ విల్లాకు హరీష్ రావు నివాసానికి వస్తారు. వచ్చిన తర్వాత తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. అక్కడే కూర్చొని హరీష్ రావుని ఓదార్స్తారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు వెంటనే ఉన్నారు. హరీష్ రావుతో పాటుగా పార్థివ దేవ దగ్గర కూర్చొని ఉన్నారు. సో కేసీఆర్ వచ్చిన తర్వాత తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత ఇక్కడ నుంచి అంతిమయాత్రగా పార్థివ దేహాన్ని తీసుకొని ఫిలిం నగర్కి వెళ్తారు. ఫిలిం నగర్ లో మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.